ఆదివాసుల గుడిసెలు తొలగిస్తున్న అధికారులు. మంచిర్యాల జిల్లా దమ్మనపేట అటవీ ప్రాంతంలో పోడు రైతులు గుడిసెలు పంటలు ధ్వంసం చేస్తున్న అటవీ శాఖ అధికారులు 3 జేసీబీలతో 80 ఎకరాల పంట ధ్వంసం చేసిన 300 మంది ఫారెస్ట్ సిబ్బంది, 16 మంది ఆదివాసీ మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు. మహిళలపై దాడులు చేస్తున్నారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగిన పోడు రైతులు. నిన్న గుడిసెలు తొలగించేందుకు వచ్చిన అధికారులపై దాడి చేసి వారి కళ్ళల్లో కారం చల్లిన పోడు రైతులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మీడియా మిత్రులు వెంటనే మీడియాపై పారిశ్రామికాల వైఖరి, మీడియాపై పారిశ్రామికాల వైఖరి, మీడియాపై పారిశ్రామికాల వైఖరి, డిఎఫ్ఓ వెంటనే, డిఎఫ్ఓ వెంటనే. ఈ ఆకులుగా తీసుకెళ్ళి కూర్చుంటారు. సరే కొన్ని వచ్చినాయి, నేను మీకు పంపిస్తా చూడండి. రైట్, ఓకే. మనల్ని తీసుకున్న బ్రిడ్జ్ దగ్గర అడ్డుకున్నారు, లోపల ఏం చేస్తున్నారు అనేది తెలియదు. ఓకే, కూర్చున్నా ఎవరు వస్తారు? మీరెవరా అధికారులు? ఎవరికి అధికారులు? ఫారెస్ట్ అధికారులు. ఫారెస్ట్ లోకి పోతలేము, మేము ఫారెస్ట్ లోకి పోతలేము అంటున్నా. ఫారెస్ట్ లోకి పోతలేము అంటే మీరు ఫారెస్ట్ లో దౌర్జన్యంగా స్నానాలు చేస్తా ఉంటే మీరు దాడులు చేస్తారు. బాగుండదు, గొడవలకు బాగా దారి తీసినట్టు అవుతుంది. మీరు ఎందుకు నెట్టుతున్నారు? మీరు ఎందుకు నెట్టుతున్నారు? ఆదివాసులను మభ్య పెట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అమ్మాయి అడవిని కాపాడాలి మేము ఇప్పుడు మమ్మల్ని ఓనియకపోతే వదరం బాగుండదు. మీరు విలేకరులను అడ్డుకున్నారు, విలేకరులను అడ్డుకొని మా వాళ్ళని ఏం చేస్తున్నారు అక్కడ? మరి ఎవరిని ఏం చేయకపోతే మమ్మల్ని ఎందుకు పోనీయట్లేదు మీరు? మేడం, ఒకటి మీ పై అధికారులు ఫోన్ చేస్తే మీరు వచ్చి మా జాతికి అన్యాయం జరుగుతుందంటే మేము అక్కడికి వచ్చినాం. కానీ మేము కొట్లాడాలి చేయడానికి రాలేదు. అందరూ మాట్లాడకూడదు. మీ ఇన్ఛార్జ్ ఎవరు? ఇన్ఛార్జ్ బాధ్యతలు మాట్లాడతా పక్కన జరగండి అని చెప్పి లేడీ గారు కూడా చూడకుండా మీరు లేడీస్ అని చెప్పేసి మీరు లేడీస్ మీద చేయొస్తారని అంటారు. మేము మాట్లాడతాం.